మరి ఆనుకున్నటువంటి గొప్ప భక్తుడు. ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలి అని అంటే చాలా కష్టం. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం లేనిదే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేనిదే, ఆయన ఆత్మ మనలో లేకపోతే మన ఎవ్వరికీ కూడా ఈ వాక్యంలో ఏది కూడా మనకి బయలుపరచబడదు. ఈ మర్మాలు తెలియపరచబడవు. ఎందుకంటే బాండ్ సర్వెంట్ ఎట్లా అంటే దేవుని కొరకు జీవితాన్ని మొత్తము త్యాగం చేసి, దేవుని కొరకు ప్రతిదీ వదిలిపెట్టి, దేవుడే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నప్పుడే ఈ వాక్యంలో ప్రతి మర్మం మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మరి ముఖ్యంగా ఫిలదెల్ఫియా సంఘం గురించి అమ్మగారు చెప్పమని గడిచిన దినం అడిగినప్పుడు నాకైతే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే చిన్న సంఘము, మరి చిన్న పట్టణం అయి ఉంటున్నటువంటి ఫిలదెల్ఫియా గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఫిలదెల్ఫియా గురించి మాట్లాడే ముందు సార్దిష్ అనేటువంటిది గడిచిన దినము అయ్యగారు మాట్లాడినట్లుగా నేను విన్నాను. మరి సార్దిష్ లో దేవుడు చాలా వరకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. వారికి ఎంతగానో దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే ఇలా అవుతుందని దేవుడు ప్రతి సంఘంతో కూడా చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ దినము ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు మరి ఇలాగు వ్రాయము అని మరి భక్తుల ద్వారా దేవుడు రాపిస్తూ ఉంటున్నాడు. యేసయ్య ప్రతి సంఘముతో మాట్లాడుతూ ఈ ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా 3 భాగాలు మనం చూస్తున్నట్లయితే, మొదటగా తన మహిమను తన భక్తునికి చూపెట్టాడు. ఆయన చచ్చిన వాని వల్లే పడిపోయాడు యోహాను భక్తుడు. రెండవదిగా చూస్తే తన సంఘాలు మరి తన గురించి దేవుడు వివరిస్తూ ఉంటున్నాడు. మరి మూడవదిగా దేవుడు తన పరలోక రాజ్యంలో ఏ విధంగా అతి వైభవంగా కొనియాడబడుతున్నాడో మరి ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది. ముఖ్యంగా ఫిలదెల్ఫియా సంఘమునకు మనము గమనించినట్లయితే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఆమేన్. ఇవి మనం గమనించినట్లయితే, ఎవడు తీయలేకుండా, ఎవడు తీసిన తలుపు వేయలేకుండా అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు ఫిలదెల్ఫియా సంఘంతో మరి రాయమని భక్తుడికి చెప్తున్నాడు. ఈరోజు మనందరం కూడా గమనిస్తే యేసయ్య ఎంత శక్తిమంతుడు అంటే, ఈ చర్చికి చాలా పేర్లు ఉన్నాయి, ఫెయిత్ఫుల్ చర్చ్ అని. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఓపెన్ డోర్, ద చర్చ్ విత్ ఓపెన్ డోర్ అని ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క శక్తిని బట్టి ఒక సంఘమైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మన జీవితంలో కానీ సంఘంలో కానీ ముందు పెట్టుకొని దేవునికి ప్రాధాన్యతనిచ్చి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రాధాన్యతనిచ్చి మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవాది దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. ఈరోజు ఈ చర్చికి ఫెయిత్ఫుల్ చర్చ్ అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఈ చిన్న పట్టణము ఎంత చిన్నదంటే, ఫిలదెల్ఫియా ఒక రహదారి మీద ఒక సరిహద్దు పట్టణం అని దీనికి పేరుంది. దీనికి చాలా చరిత్ర ఉంది. మరి ఆ చరిత్రలో భాగంగా ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే, సోదరుని ప్రేమించువాడు, సోదరుని ప్రేమించువాడు అని అర్థం. ఈ ఫిలదెల్ఫియా అనేది ఒక ఇద్దరు సోదరులు ఉంటారు, అత్తాలు అని, యూమినేను అని. ఈ అత్తాలు అనేటువంటి ఈ వ్యక్తి తన సోదరుడైన యూమినేనుని బాగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమించడాన్ని బట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘానికి సోదరుని ప్రేమించేవాడని మరి పేరు వచ్చింది. ఈరోజు గమనిస్తున్నట్లయితే ఈ సంఘములో ముఖ్యంగా చాలా సార్లు ఇది భూకంపాలతో ఉండి దీనికి దహన భూమి అనేటువంటి పేరు కూడా ఒకటి వచ్చి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ చరిత్ర అంతటిని చూస్తున్నట్లయితే ఫిలదెల్ఫియాలో ముఖ్యంగా దావీదు యొక్క తాళపు చెవిని కలిగినటువంటి దేవుడు,
దావీదు తాళపు చెవి అనేది యెషయా గ్రంథంలో మనందరం కూడా గమనించినట్లయితే 22వ అధ్యాయముని ఒకసారి చూడాలని కోరుతున్నాను. యెషయా గ్రంథంలో 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాసింది అంటే, అధికార భారం అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది అందరూ ఒక్క నిమిషం బాబు, అందరు మ్యూట్ లో పెట్టండి. చాలా మంది మ్యూట్ తీశారు. మాట డిస్టర్బ్ గా ఉండకూడదు అని అంటే మ్యూట్ లో పెట్టండి. ఆ తర్వాత వాక్యం చదివే వాళ్ళు మ్యూట్ తీసి చదవండి. అందరు మ్యూట్ లో పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దావీదు తాలూకు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దేవునికి స్తోత్రం. ఇది ఇంకొకటి కూడా గమనిస్తే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, అతని మీద రాజ్యభారం ఉండును అంటుంది. అతనికి పేరు పెట్టబడిన అతని పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవాది దేవుడు ఈరోజు మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే అంత గొప్ప శక్తిమంతుడైన దేవుడు ఆ తాళపు చెవి కలిగినటువంటి వాడే కాదు, కానీ ఆయనే తాళపు చెవిగా ఉంటున్నాడు. ఈరోజు మనందరికీ కూడా వాక్యంలో ఆ లేఖన భాగములు తీయాలన్నా కూడా ఆయన తాళపు చెవి ద్వారానే తీసి మనకు అర్థం చేసేటువంటి దేవుడు. కాబట్టి దావీదు తాళపు చెవి ఎంత గొప్పదంటే, మరి పరలోక రాజ్యములో ఆ పరలోక రాజ్యము నిత్య రాజ్యం యొక్క తాళపు చెవులు కూడా తీయాలంటే దేవాది దేవుడే ఓపెన్ డోర్ అంటున్నాడు. అక్కడ ఎవడునూ తీయలేకుండా, ఎవడునూ వేయలేకుండా, తీసిన తలుపు వేయలేనటువంటి వాడు. మరి అంత గొప్ప దేవుడికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే సత్య స్వరూపి, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క బిరుదులుగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, అలానే దేవుడు సత్యం అని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధుడు 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 అని పరలోకంలో అతి వైభవంగా దేవుడు కొనియాడబడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సైన్యములకు అధిపతి యెహోవాకు పెట్టబడినటువంటి పేరుగా చూస్తున్నాం. అదే నామం మన యేసయ్యకు కూడా పెట్టబడినటువంటి. దేవుని పిల్లరా, మీరు ముఖ్యంగా ఈ సాయంకాలంలో దేవాది దేవుడు పరిశుద్ధుడు, దేవాది దేవుడు సత్య స్వరూపి. ఆయన సత్యాన్ని పోలినవాడు కాదు, కానీ సత్యమైనటువంటి దేవుడు, సత్యమే ఆయన. హీఈస్ ద ట్రూత్. ఆయనే సత్యమై ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సత్యమైనటువంటి వాడు, మాట తప్పని వాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కానే కాదు. మరి ముఖ్యంగా ఈ సాయంకాలంలో మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి మందిరంలో నిర్మాణంలో కూడా దేవుడు మా జీవితంలో చేసిన మేలు ఎంతో గొప్పది. దేవాది దేవుడు మాకు చేసిన మేలు ఎంతో గొప్పది. మరి ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు మనం గమనిస్తే, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్య స్వరూపి, ఆయన దావీదు తాళపు చెవి కలిగినటువంటి ఒక సర్వ అధికారము కలిగినటువంటి వాడు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి అనే పాటను ఒకసారి మనం గమనిస్తే, క్రీస్తే సర్వాధికారి. ఆయనకున్నటువంటి అధికారం ఎంత గొప్పదంటే, మరి ఆయన తలుపు తీస్తే వేసేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు ఈ లోకంలో. కాబట్టి ఆ దేవుడు మాట్లాడుతూ ఈ సంఘంతో ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఐ నో యువర్ డీడ్స్. నీ యొక్క ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, మన క్రియలన్నిటినీ చూస్తూ ఉంటాయి. దేవుని పిల్లలు, ఈ సాయంకాలంలో దేవాది దేవుడు సంఘం యొక్క క్రియలే కాదు, కానీ ప్రతి వ్యక్తి యొక్క విశ్వాస యొక్క క్రియలని దేవుడు చూస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని
నా నామమును ఎరగను అనలేదు అంటున్నాడు. ఈరోజు ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని ఎంతగానో ప్రేమించిన సంఘంగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంఘంలో తప్పేమీ లేదు కానీ ఎటువంటి గద్దింపు కానీ ఖండించేటువంటిది కానీ లేకుండా చూస్తూ ఉంటున్నాం. దేవుడు కేవలము ఇక్కడ మెప్పును చూపెడుతున్నాడు. వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప విశ్వాసము, వారు కనపరిచిన ఆ గొప్ప సహనము దేవుడు చూస్తున్నాడు. దేవాది దేవుడు ఇది చిన్న పని సంఘం అయినప్పటికీ చిన్న మంద భయపడకుమని దేవుడు వారికి మరి గొప్పగా చదివిస్తూ ఉన్నాడు. ఈరోజు చిన్న మందగా ఉన్నటువంటి సంఘములలో దేవాది దేవుడు ఎంతగానో మరి కొనియాడబడుతూ ఉన్నాడు అనుకుంటున్నాం. చాలా పెద్ద సంఘాల్లో దేవుడు యొక్క ఆత్మ ఉంటుందని మనం అనుకోవచ్చు, కానీ ఫిలదెల్ఫియాని దేవుడు ఇక్కడ చూస్తే హీఈస్ నాట్ కండెమ్నింగ్ ద చర్చ్ బట్ హీఈస్ కమెండింగ్. అంటే దేవుడు మెప్పు అనేది ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవాది దేవుడు అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా. దేవాది దేవుడి యొక్క వాక్యంని గైకొని ఆ వాక్యంని వారు అనుసరించేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్యం మనము యాకోబు పత్రికలో చూస్తే వినడం కాదు కానీ విన్న వాక్యాన్ని చేసేవారంగా ఉండాలని ఆ పత్రికలో రాస్తూ ఉంటున్నారు. మరి ఈరోజు విన్న వాక్యంని చేసే సంఘంగా, ఆ విన్న వాక్యం ప్రకారం జీవించే సంఘంగా ఫిలదెల్ఫియా సంఘం ఉంటుందని మనం గమనించాలి. దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నా నామముని ఎరగననలేదు, నువ్వు నా నామం కోసము అనేక పాటలు పడినావు, శ్రమలు పొందినావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మరి దేవుని యొక్క నామాన్ని మనము ప్రకటించేటప్పుడు అనేక విధములైనటువంటి శ్రమలు, కష్టాలు వస్తూ ఉంటాయి. మనందరం దేవుని కోసము ఈ లోకంలో జీవించినప్పుడు అనేక విధమైన శ్రమలు వస్తూ ఉన్నప్పుడు మనము దేవుని నామాన్ని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దేవా, మరి నీవు నాకు శక్తిని ప్రసాదించు, నేను విశ్వాసంతో ముందుకు సాగాలి ప్రభువా అని మనం ఎల్లప్పుడూ దేవుని యందు మరి నమ్మిక ఉంచి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమైన ఒక వాక్యం మనం చూస్తాం. మరి ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికని ఒకసారి తీయాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడే మాటను ఒకసారి గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ మొదటి అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుంటున్నట్లయితే 30వ వచనము ఎవరైనా చదవండి. ఆయన పక్షమున శ్రమపడుటూ ఆయన పక్షమున మీకు అనుగ్రహించును. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. ఈ సంఘం కూడా విశ్వాసం ఉంచడం అనే కాదు కానీ క్రీస్తు పక్షంగా, క్రీస్తు కొరకు శ్రమపడేటువంటి సంఘంగా ఫిలదెల్ఫియా సంఘాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి. సౌండ్ వస్తుందా? ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనందరం కూడా విశ్వాసం ఉంచి ఒక్క నిమిషం ఆగండి అండి. చాలా మంది మ్యూట్ పెట్టలేదు, ఆ సౌండ్స్ అన్ని వినపడుతున్నాయి. పాస్టర్ గారి వాక్యం మనకు క్లియరెన్స్ లేదు, ఇక్కడ రికార్డ్ అవుతుంది. మీకు ఇక్కడ ఉన్నటువంటి రెడ్ బటన్ పక్కన ఉన్నటువంటి బటన్ నొక్కండి, అందరూ నొక్కండి దయచేసి. వాక్యం చదివేటోళ్ళు తీయండి, ఇక్కడ రికార్డ్ అవుతుంది. వేస్ట్ గా మనం మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి పద్మ గారు, వరదయమణి గారు పెట్టారు, దయచేసి
అందరు పెట్టుకోండి. పద్మ గారు మ్యూట్ పెట్టండి. చెప్పండి సిస్టర్. అజయ్ కుమార్ గారు అండి సిస్టర్. ఓకేనండి ఇప్పుడు? అసలు ఒక్క మాట కూడా వినమలే. సౌండ్ రాలే, అసలు వినబట్లేదు. మీది చాలా మీది మీరు ఎట్లా ఉంది చూడండి, మీదికి సిగ్నల్స్ లేనట్టున్నాయి. ఓకే, స్టార్ట్ చేయండి బాబు, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మగారు. ఓకే అమ్మగారు. అయితే దేవుని యందు విశ్వాసము ఉంచడం అని కాదు, కానీ ఆయన కొరకు శ్రమ పడాలి. మనందరం ఆయన పక్షంగా ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి మనందరి నిమిత్తమై ఆయన శ్రమలను పొంది సిలువలో వేలాడినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మన ఆ సిలువని చూస్తూ ఈ లోకంలో జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో మరి తీసినటువంటి తలుపు, దేవుడు తలుపు తీస్తున్నాడు, ఓపెన్ డోర్. ఎందుకు తీస్తున్నాడు అంటే ఆయన మనలందరినీ కూడా, యోహాను సువార్తలో చూస్తే నేనే ద్వారమును అని ఉంటుంది. నేనే ద్వారమును, ఈ ద్వారములోంచి గొర్రెలు వస్తూ పోతూ ఉంటాయి. మరి ఈరోజు ఈ ద్వారం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు తలుపు తీస్తున్నాడు ఫిలదెల్ఫియా సంఘానికి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క ప్రేమ సువార్తను చాటించడానికి దేవాది దేవుడు ఆ తలుపును తీసి అక్కడ చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే అన్యజనుల మధ్యలో వారు అనేక సంవత్సరములు సువార్తను ప్రకటించినటువంటి ఫిలదెల్ఫియా సంఘంగా ఉంటుంది. ఈరోజు ఇప్పటికీ కూడా ఆ ఫిలదెల్ఫియాలో క్రైస్తవ విశ్వాస పతాకము ఇంకా ఎగురుతూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఏంటంటే క్రీస్తు కొరకు వారు పడినటువంటి ఆ శ్రమలు, ఆ సహనము చూసి దేవాది దేవుడు వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, మీరు నా నామమును ఎరగననలేదు. ఈ రోజున నేను ఈ గ్రూప్ లో ఒకటి చూశాను, ఎల్లందులో జరిగినటువంటి ఘటన. మరి ఇటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి మన భారతదేశంలో. కానీ దేవుని బిడ్డలారా, నాకు తెలిసి మనందరము కూడా దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్తలో చూస్తున్నట్లయితే ఆ చివరి అధ్యాయంలో చివరి వచనాలను ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్తలో దేవాది దేవుడు అనేటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. యేసయ్య 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడే మాటని గమనిద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీకు తోడై ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. సర్వాధికారము యేసయ్యకి ఇవ్వబడింది. యేసయ్య ఈరోజు మనల్ని పంపిస్తూ ఉంటున్నాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించునని. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘములో ఎంత గొప్పగా ఉన్నదంటే, నీకున్న శక్తి కొంచెమే. ద పవర్ ఈజ్ వెరీ లెస్. బట్ దేవాది దేవుడు అంటున్నాడు, నీవు ఆ కొద్ది ఆ ఆత్మీయ బలాన్ని పొందుకొని నువ్వు ఈ లోకంలోనికి వెళ్ళి నా నామము నువ్వు గైకొనలు ఎరగను అనలేదు అని అంటున్నాడు. దేవాది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యమును మీరు గైకొన్నారు, ఆ వాక్యానికి విధేయులై, ఆ వాక్యానికి విధేయత చూపెట్టి మీరు నన్ను ఎంతగానో మరి ముందుకి నడిపించినట్లుగా చూస్తున్నాం. సంఘంలో ముఖ్యంగా వాక్యాన్ని గైకొనే వారంగా ఉండాలని దేవుడికి మరి మనందరం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మనలో ఉన్నటువంటి మరి మంచి నేలలో పడిన విత్తనాన్ని మరి మనందరికీ తెలుసు. ఆ యొక్క దాని ఉదాహరణ దేవుడు చెప్తున్నాడు, ఉపమానం ఏంటంటే మనం ఫలించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ఎప్పుడైతే విత్తబడుతుందో ఆ వాక్యం ఫలించాలి. ఈ లోకంలో సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. వినే వాక్యము ఫలించకుండా చేయాలని చేస్తూ ఉంటాడు. కానీ ఈ సంఘం మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచే సంఘంగా, ఆ ద్వారము తెరవబడి ఉంటుండగా వారందరూ సువార్తను ప్రకటిస్తూ అనేకులను మరి దేవుని సన్నిధికి నడిపించే సంఘంగా ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సంఘానికి యూదులు ముందుకు చూస్తున్నట్లయితే 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు
సాతాను సమాజపు వారిని రప్పించదను. దేవుడు ఆ ద్వారాన్ని తీసి వీళ్ళకి చూడండి ఎంతగా గొప్పగా ఆహ్, వాళ్ళతో చెప్తున్నాడంటే, అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. హల్లెలూయా! దేవాది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మెప్పు ఏంటంటే వారందరూ కూడా ఎవరు? వారందరూ కూడా వారి విశ్వాసమును బట్టి, వారు చేసే ప్రార్థనను బట్టి, ప్రతి ఒక్కరు ఎటువంటి వారైనప్పటికిని వారందరూ దేవుని యొక్క గొప్ప ప్రేమను తెలుసుకొని దేవుని మీరు విన్నారు. దాంట్లో ఏంటంటే బీ వాచ్‌ఫుల్ అంటాడు దేవుడు. నిన్ను దొంగ వలె ఎప్పుడొస్తానో నాకు తెలవదు. మీరందరూ సిద్ధంగా ఉండాలి అని ఎవరికి చెప్తున్నాడు దేవుడంటే, దేవుని కొరకు ఈరోజు సహనం కలిగి దేవుని శ్రమల్లో పాల్గొన్న వారి కొరకు కాదు గానీ, ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా ఇంకా అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారికి దేవుడు చెప్పే మాట. కానీ ఫిలదెల్ఫియా సంఘంలో గమనించినట్లయితే, ఈ శ్రమల కాలంలో శోధించుటకు లోకమంతటి మీదికి వచ్చే ఈ శోధన కాలంలో కూడా నేను నిన్ను కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ప్రకటన గ్రంథంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా! దేవాది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మేలు ఆ ఫలితము తర్వాత దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. త్వరగా వస్తున్నాను. నువ్వెప్పుడు కూడా నీకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా, ఎవడు నీ కిరీటాన్ని అపహరించకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని సెలవిస్తున్నాడు. ఈరోజు సంఘాలలో ఇదే ఏంటంటే, దేవాది దేవుడికి అక్కడ చోటు ఉండదు గానీ, చాలా వరకు వర్షిప్ ఉంటుంది. చాలా వరకి కొన్ని గంటల సేపు వర్షిప్ చేసిన తర్వాత దేవుడిని అనుకుంటాం గదా! అనేక వేల సంఘంలో మరి చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని అనేక విధాలుగా అనుకుంటూ ఉంటాం గానీ, చిన్న మంద భయపడకుడి అని ఒక సంఘం ఉంది అక్కడ. చిన్న మందలాగా లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఈరోజు మరి నాకెంతో సంతోషం ఏంటంటే, నేను సాక్ష్యం గూడా వాక్యంలో ఒక చిన్న సాక్ష్యంలాగా ముందుకు సాగుతూ చెప్తాను. పాస్టర్ గారు మరి ఎప్పుడు గూడా ఒక సంఘంలో ఫిలదెల్ఫియా అని కాకుండా నేను రియల్‌గా బయట సంఘంలో గూడా చూస్తున్నట్లయితే, ఆ సంఘంలో దేవునికి ఎప్పుడు గూడా ప్రయారిటీ ఇవ్వాలి. యేసయ్యని ముందు పెట్టుకొని, యేసయ్యపై ఆధారపడి, యేసయ్య వైపు చూస్తూ నడిచే సంఘంగా ఉండాలి. ఆ సంఘాన్ని నడిపేటువంటి ఒక పాస్టర్ గారైనా, ఎవరైనప్పటికిని దేవుని బిడ్డగా, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆత్మీయంగా బలపడినటువంటి వాడిగా ఉండాలి. మరి ఎప్పుడు మేము పాస్టర్ గారిని తలంచుకుంటూ ఉంటాం. మా పాస్టర్ గారు మరి ఎంతగానో దేవుని బిడ్డగా అనేక శ్రమలు పొంది మరి కొత్తగూడెము ఆ ప్రాంతం అంతట్లో కూడా బహుగా సేవ చేసినటువంటి రాజేంద్రమయ్య గారికి మరి నిజంగా మేమెంతో రుణపడి ఉన్నాం. ఈరోజు ఈ సాయంకాలంలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘముని చూసి మేము కూడా నేర్చుకోవాలి సంఘంలో. ఏంటంటే వారికున్న విశ్వాసం, వారు ఆ వాక్యంని గైకొన్నటువంటి విధానం. ఈరోజు వాక్యంని గైకొన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే, ఎన్ని శ్రమలొచ్చినా ఈ వాక్యమే మనకు విశ్వాసం ఇస్తుంది. ఆ విశ్వాసమే మన వినుట వలన విశ్వాసం వచ్చినప్పుడు, ఆ విశ్వాసం ఎంత గొప్పగా ఉండాలంటే, విశ్వాసం గురించి మనందరికీ తెలుసు. ఎటువంటి విశ్వాసము, ఏ విధంగా ఉండాలనేది మనం అనేక దానియేలు గ్రంథంలో చూస్తాం. వారి విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. వారి యొక్క మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలని దాంట్లో వేసినప్పటికిని ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేనటువంటి పరిస్థితి. ఈరోజు మరి దేవుని యొక్క సేవకులముగా, ఈరోజు దేవుని యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులుగా మనందరము విశ్వాసులాగానే మిగలొద్దు కానీ శిష్యులుగా మారాలి. ఎందుకంటే దేవుడికి శిష్యులుగా ఉండడం అనేది చాలా ఇష్టం. శిష్యులుగా ఉండడం వేరు, విశ్వాసులుగా ఉండడం వేరు. ఇంకా విశ్వాసులంగా ఉంటే మనం శిష్యులుగా ఉండేలాగా ప్రయత్నించాలి. ఎందుకంటే 12వ వచనంలో చూస్తే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదని అంటున్నాడు దేవుడు. ఒక పిల్లర్‌గా పెడతానంటున్నాడు.
జయించడం అంటే ఈ లోకంలో ఉన్న శోధనైనప్పటికీ, ఈ లోకంలో మనకొచ్చే విశ్వాస పోరాటంలో అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, దేవాది దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరి ఆ విశ్వాసములో మనందరము కూడా దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి అనుసరిస్తూ ముందుకు సాగినట్లయితే జయించే వరంగా ఉంటారు. అప్పుడు ఒక స్తంభంగా ఉంచుతానని అంటున్నాడు. ఆ రోజు ఆదిమ సంఘంలో మరి పేతురు, యాకోబు, యోహాన్లు ఒక స్తంభాలుగా ఉండి ఆ సంఘములో ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి అటువంటి వారు ఈ రోజుల్లో ఆ చిన్న సంఘములో అటువంటి స్తంభాలుగా ఒక్కొక్క విశ్వాసి మరి ఉండాలి అని దేవుడు జయించు వాడిని ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. ఆయన ఆలయం యందు ఒక స్తంభంగా ప్రతి విశ్వాసి కూడా ఉండేవారుగా ఫిలదెల్ఫియా సంఘంలో ఉంటూ ఉన్నారు. ఈరోజు ప్రతి విశ్వాసి ఒక స్తంభంగా ఉండాలి. అది మరి స్తంభంగా ఉండాలంటే మనం జయించాలని దేవుని యొక్క కోరిక. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణంలో మరి దేవుని పేరు రాయడం అంటే దాంట్లో మనల్ని ఉంచడం అన్నమాట. దేవాది దేవుడు ఆ పట్టణంలో ఉండేటువంటి గొప్ప భాగ్యము దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాసెదను. దేవాది దేవుడు మరి ఈరోజు ఈ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల్లో వారికున్న విశ్వాసం అంతగా ఉంటుండగా మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప భాగ్యం ఏంటంటే ఆ తలుపు తెరిచి ఉండడం అనేది అది ఇంతగా బాగా అనిపిస్తుందంటే ఈరోజు అనేక మంది నశించిపోతున్నటువంటి ఈ లోకంలో దేవుడు సంఘములో ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఆ ద్వారం ద్వారా అనేకులు వచ్చి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ లోకంలో సంఘములలో ముఖ్యంగా లేనిది ఏంటంటే మరి నాకు తెలిసి క్రైస్తవము అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, బట్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగి, దేవునితో అనుక్షణము కూడా కనెక్ట్ అయ్యి, దేవునిపై ఆధారపడి, దేవుణ్ణి ప్రతి విషయంలో సంఘములో ముందు పెట్టుకొని, ప్రతి విశ్వాసిలో ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉన్నప్పుడు ఆ సంఘము ఎంతగానో దేవునికి ఇష్టమయ్యే సంఘంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ సంఘంలో దేవుడు ఎక్కడ కూడా వారిని మరి వారికి ఖండించినట్లు కానీ, వారిని గద్దించినట్లు కానీ చూడలేదు. బట్ వేరే సంఘాల్లో చూస్తే స్ముర్నా సంఘం కూడా ఈ విధంగానే ఉంటుంది ఫిలదెల్ఫియా వల్లే. కానీ ఎఫ్ఎస్సి చూస్తే నీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తీసివేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. దీపస్తంభం తీసివేస్తానంటాడు. సార్దీస్లో అంటాడు, నేను దొంగ వల్ల వస్తాను, ఒకవేళ నువ్వు మారకపోతే ఏ విధంగా నేను చేస్తానని అక్కడ అన్ని సంఘాలతో ఆ విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే, యోహాను భక్తుడి ద్వారా రాసేది, నీ శక్తి కొంచెమైనది కానీ నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు అంటున్నాడు. అలానే నువ్వు నన్ను ఎరగననలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మరి దేవాది దేవుడు పరలోక రాజ్యంలో ఎంతో మరి సంతోషపడుతూ ఉంటాడు. ఎప్పుడంటే విశ్వాసులు ఈ లోకంలో అనేకులను దేవుని శిష్యులుగా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవాది దేవుడు ఈ సాయంకాలంలో మరి ఫిలదెల్ఫియా సంఘంలో ఏ విధంగా దేవుడు మరి అంత గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ఫలితాలు వారికి ఇచ్చిన మెప్పు ఎంత గొప్పగా ఉందో మరి ఈ రోజు మరి విశ్వాస జీవితంలో మరి విశ్వాసులముగా సంఘములో మరి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఏంటంటే, మనందరము కూడా దేవుని యందు విశ్వాసంలో ఏ విషయంలో సడలిపోకూడదని మరి సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తూ ఉంటాను. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి ఎప్పుడైతే మనము ఉంటామో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు శోభిల్లినా మనం వాటిని పట్టించుకోం. మరి దేవుడు ఇంకొకటి ఏంటంటే, మనకి శ్రమలు అనేవి లోకంలో వస్తుంటాయి. వాటన్నిటినీ సహించినప్పుడే మనం నిలబడగలుగుతాం. ఎప్పుడైతే విశ్వాస పోరాటంలో మనం ఉంటామో, సాతానుడు అనేక విధాలుగా పడేయాలని చూస్తూ ఉంటాడు.
అందుకే ఆ పాటలో ఒకటి మరి మరి నైసిల్ రాసిన సాంగ్ లో ఎప్పుడు నేను చర్చిలో పాడుకుంటాను ఏంటంటే, విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసంలో. విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసంలో. ఈ లోకంలో ఎప్పుడైతే దేవుని పని చేద్దామని ముందుకు సాగుతూ ఉంటామో, సాతానుడు అనేక విధములైన శోధనలు పెడతాడు. దేవుడికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నిజమైనటువంటి సేవకులంగా ఉండాలి. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సర్వెంట్ అండ్ బాండ్ సర్వెంట్. సర్వెంట్ వేరు, బాండ్ సర్వెంట్ వేరు. బాండ్ సర్వెంట్ అంటే అతడు పని చేస్తూ ఉంటాడు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేస్తూ ఉంటాడు, అవుట్ ఆఫ్ లవ్. మరి సర్వెంట్ అనేవాడు పని చేస్తాడు, జీతభత్యం కొరకు పని చేస్తాడు. ఒకవేళ జీతం ఇవ్వకపోతే తన యజమానుడిని, మరి ఒకవేళ విశ్వాసి ఇలాగా మనం చూస్తే ప్రార్థన చేసి, దేవా నాకు అది దయచేయి, ఇది దయచేయి అంటాం. ఒకవేళ ఈరోజు మన పరిస్థితి బాగుంటేనేమో దేవా అంటాం. ఒక పరిస్థితి బాగాలేకపోతే దేవుడు ఎందుకు నాకు ఇలాగ చేశాడని దేవుడినే మనం దూషించేటువంటి పరిస్థితిలోకి చాలా మంది పోతారు. కానీ యోహాను భక్తుడు పట్మాసు ద్వీపంలో కూర్చొని రాస్తూ ఉన్నాడు తన దర్శనం ద్వారా. దేవుడు మరి అంతగా తన శిష్యులతో ఈ విధంగా వారు రాపిస్తున్నాడంటే నిజంగా ఎంత గొప్పగా ఉందంటే, యోహాను భక్తుడు రాస్తున్నాడు. బాండ్ సర్వెంట్, దేవుని కొరకు జీవించి, దేవాది దేవుడి కొరకు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. కానీ ఎప్పుడు కూడా మనం దేవుని విడిచిపెట్టకూడదు. ఒకసారి చూసినట్లయితే సంసోను జీవితంలో దేవుడిచ్చిన అభిషేకం, అలానే ఇంకా చూస్తున్నట్లయితే దావీదుని దేవుడు అభిషేకించాడు, సౌలుని దేవుడు అభిషేకించాడు. కానీ దావీదుకున్న విశ్వాసం ఎంతో గొప్పది. సౌలు గొలియాతుని చూసి అక్కడ కూర్చొని చూస్తూ గొలియాతు వేసే కేకలు వింటున్నాడు. కానీ దావీదు మాత్రము ఆ కేకలు విని తనకున్నటువంటి దేవుని యొక్క ఆ బలము, ఆత్మీయ బలంతో, దేవుడి యందు విశ్వాసముతో ముందుకు సాగుతున్నాడు. దేవాది దేవుడి యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉండేవాడిగా దావీదుని మనం చూస్తున్నాం. ఈ సాయంకాలంలో మనకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకోవడం కాదు, కానీ ఈరోజు 4 గోడల మధ్యలో దేవుడి మందిరంలో ఉండి మనం విన్న వాక్యాన్ని బయటికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఆ ప్రకటించే విధంలో అనేక శ్రమలు రావచ్చు, కానీ మనం మాత్రం, దేవుడు అంటున్నాడు, నేను తీసిన తలుపుని వేయడానికి ఏ ఒక్కరికి మరి శక్తి లేదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానంట. ఫిలదెల్ఫియా వారిలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఆ ఓపెన్ డోర్ ని వాళ్ళు వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకొని దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలుగా ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘం చిన్నదైనప్పటికీ దేవాది దేవుడు ఆ సంఘానికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఆ సంఘం ఎత్తబడే సంఘంగా ఉంటుంది, శ్రమలు చూడకుండా పోయేటువంటి సంఘంగా ఉంటుంది. ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలు, ఆ శ్రమల్లో మరి చాలా మంది దేవుని నమ్మని వారు ఏ విధంగా ఉంటారో అనేక విధములైన వాక్య భాగాలు దీంట్లో ఉన్నాయి, ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయి. కానీ ఆ వాక్య భాగాలన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఫిలదెల్ఫియా సంఘం గురించి మాత్రం ఎంతో సంతోషం అవుతుంది చెప్తుంటే. ఆ సంఘమును బట్టి మేము కూడా అటువంటి సంఘంగా ఉండాలని మరి ఎప్పుడు మా పాస్టర్ గారిని కోరుకుంటూ, మరి మా సంఘాన్ని కూడా పాస్టర్ గారు మరి వాక్యం ద్వారా ఎంతగానో విశ్వాసంలో బలపడే స్థిరపడే సంఘంగా తీర్చిదిద్దారు. మరి ఈ సాయంకాలంలో మీ అందరికీ కూడా ఆన్లైన్లో ఉన్న వారందరికీ చెప్పేది ఏంటంటే, నా సాక్ష్యం ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యాన్ని గైకొన్నది కొద్ది శక్తి ఉన్నప్పటికీ దేవుడి యొక్క సేవ చేసే బిడ్డలుగా ఉన్నారు. మరి మాకు కూడా అమ్మగారు చూస్తూ ఉంటారు, చాలా చిన్న సంఘం. ఆ సంఘంలో అమ్మగారు అయ్యగారు వచ్చినప్పుడు నేను అనుకుంటాను, ఈ కొద్ది సంఘంలో అమ్మగారు వాళ్ళ అయ్యగారు అంత దూరం నుంచి మాతో పాటు వస్తున్నారు కదా ప్రభువా, మరి కొద్దిగైనప్పటికీ ప్రతి ఒక్క బిడ్డ కూడా నిజమైన నీ బిడ్డలుగా ఉండాలి, నిజంగా మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా ఈ లోకాశలను బట్టి
లోకంతో ఉండేటువంటి సంఘంగా ఈ సంఘం ఉండకూడదనే నా ప్రార్థన. సార్దీస్ ఉన్నది, కానీ ఆ సార్దీస్‌కి డెడ్ చర్చ్ అనేటువంటి పేరు పెట్టారు. అంటే ఈ లోకంతో పాటు దాంతో పాటు ఈక్వల్‌గా ఉండిపోయింది. కానీ ఈ ఫిలదెల్ఫియా మాత్రము ఈ లోకం నుంచి వేరు చేయబడినటువంటి సంఘంగా ఉందని నేను తలుస్తున్నాను. ఆ పేరు దేవుడు ఆ పట్టణంలో నేను ఉంచుతానని దేవుడు చెప్తున్నప్పుడు అటువంటి గొప్ప కృప దేవుడు మరి మాకు కూడా దయచేయాలని ఈ సాయంకాలంలో నేను దేవాది దేవునికి మొర్రపెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ బాబు. చక్కని చాలా మంచి వాల్యుబుల్ విషయాలను మీరు మాకు తెలియజేసినందుకు